భయము అనేటువంటిది ఒక విశ్వాసిని దేవునికి దూరం చేసి నశింపచేసి ఒక భయంకరమైన విషయం. స్థితి ఆపదలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. వారు శత్రువులను సంహరించాలి, పాపములో పడిపోకూడదు. దేవుడు వారికి చెప్పిన ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళి వాళ్ళు స్థిరపడాలి. అంటే ఒక పోరాటం, ఒక యుద్ధంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అలాంటి సందర్భంలో దేవుడు తన బిడ్డలను, తన సంతానాన్ని, తన స్వాస్థ్యాన్ని పేరు పెట్టి పిలుచుకున్న తన వారిని విడిచిపెట్టేస్తాడా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడు తన బిడ్డలను, తన సొత్తును తాను స్వరక్తం ఇచ్చి సంపాదించుకోబోతున్నటువంటి వారిని ఆయన ఇప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన నశింప చేసేటువంటి దేవుడు కాదు. ఆయన అందుకే ధైర్యపరుస్తున్నాడు, భయపడకుము, భయపడకుము. నేను అందుకే చెప్పింది, భయం అనే పదాన్ని దేవుడు 2 సార్లు ఉపయోగించాడు. భయపడుతున్నావేమో హృదయంలో, నీ హృదయంలో భయం అనేది, కలవరం అనేది ఉన్నదేమో, దాన్ని తీసేసుకో. నేను నీ దేవుడను, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విశ్వాసం అనేది మనం ఉంచడానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. సాధారణంగా మన సైకలాజికల్ గా, అయితే మన జ్ఞానాన్ని మనం అనుసరించినప్పుడు ఎంతవరకు ఉంటుంది జ్ఞానం అంటే, ఒక స్థాయిలో మనం విశ్వాసం ఉంచగలం మనుషులుగా. ఆ స్థాయి అనేది తప్పిపోయినప్పుడు మనము విశ్వాసం అనే దాన్ని ఉంచలేం. ఖచ్చితంగా మనం విశ్వాసం తప్పిపోయి. అందుకే విశ్వాసంలో నడవడం అనేది ఒక నేర్పరితనం. కష్టాల్లో, శ్రమలలో విశ్వాసంలో నిలబడడం అనేది ఒక జ్ఞానం. అది దేవుడు నేర్పిస్తేనే కానీ మనుషులకు అది అర్థం కాదు. అదొక లోతైనటువంటి అనుభవం, మార్గం. అది నేర్చుకున్నప్పుడే మనుషులకి దానిలో ఎలాగ నడవాలో అర్థమవుతుంది. కానీ చేత కాకపోతే వాళ్ళు చాలా త్వరగా మళ్ళీ యేసుక్రీస్తుని విడిచిపెట్టేస్తారు. ఎంతో మంది నమ్ముతారు, వస్తారు, కానీ అంతే వేగంగా మరలా తిరిగి వెళ్ళిపోతారు. కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇరుకున పడిపోయినప్పుడు ఒక్కొక్క స్థాయిలో విశ్వాసాన్ని మనుషులు విడిచిపెట్టేస్తారు. కొంతమందికి ఒక శ్రమ రాగానే విడిచిపెట్టేస్తారు. కొంతమంది శ్రమను తట్టుకుంటారు. ఇంకొంచెం లోతుగా నడిపించబడినప్పుడు, అక్కడ ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు అక్కడ ప్రభుని విడిచిపెట్టేస్తారు. కానీ లోతైన అనుభవం, విశ్వాసం అనేది మనిషిని ఏం చేస్తుందంటే, మరణము మన మీదకు వస్తున్నా కూడా, మరణము మనల్ని వెంటాడుతున్నా కూడా, లోతైన విశ్వాసంలో అనుభవం ఏం చేస్తుందంటే, మనల్ని ఇంకా దేవుడి వైపు చూస్తూ ఒక సహాయం నాకు దొరకదు, నాకు ఒక సహాయము దేవుని దగ్గర నుంచి వస్తుంది అనే నిరీక్షణతోనే ముందుకు లోతైన విశ్వాసం అనేది మనిషిని నడిపిస్తుంది. కాబట్టి అట్టి విశ్వాసంలోనికి, అట్టి లోతైనటువంటి విశ్వాసంలోకి రావడానికి మనకు అవసరమైనటువంటిది దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం అనేది మనకు సహాయం చేస్తుంది. అందుకే దేవుని మాట మనం చదువుతాం, వింటాం, కానీ అది ఎలాగ ప్రతిధ్వనిస్తుంది, ఎలాగ అది మనకు నేర్పిస్తుంది అనే దాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసి ప్రాక్టీస్ చేస్తే అది ఇచ్చేటువంటి శక్తి మామూలు విషయం కాదు. సాతానుడు భయం ద్వారా మనల్ని శోధిస్తాడు, భయం ద్వారా మనల్ని కలవర పెడతాడు, ఆ భయం ద్వారా అనేక జబ్బులను మనలో పుట్టిస్తాడు. వాడికి తెలుసు అన్నమాట, శరీరం ఎలాగ చెడిపోద్దో, మన మనసు ఎలాగ చెడిపోద్దో సాతానుడికి బాగా తెలుసు. అందుకే మొదటిగా దానిని ఒక మానసికంగా మనలో ప్రారంభించి ఆ తర్వాత జబ్బులు అనేవి శరీరంలో ఉత్పత్తి చేస్తాడు సాతానుడు. నేను ఇలాంటి విషయాలను కొన్నిటిని ఆలోచన చేశాను. జబ్బులు మానసికంగా వచ్చి అలాగ అవి ఫిజికల్ గా శరీరంలో అవి ఉత్పత్తి అవుతాయి అనేటువంటి విషయాన్ని ఒక సహోదరుడు శ్రీ చైతన్య కాలేజీలో పనిచేసేటువంటి వ్యక్తి, నెల్లూరులోనే, అతను చేస్తూ ఉన్నప్పుడు వార్డెన్ గా పనిచేసేవాడు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బాడీ బిల్డర్స్ లాగున్నాడు. బాడీ బిల్డర్స్ ఎలాగుంటారో అలాగ మంచి ఫిజిక్ అన్నమాట. అలాగ చూశాను అతన్ని మొదటిసారిగా చూసినప్పుడు. అదే వ్యక్తి ఒక 3 సంవత్సరాల తర్వాత మరలా నేనున్నటువంటి ఆఫీస్ దగ్గరకు వచ్చి అందరిని కొంత సహాయం, దానం చేయమని, డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ వ్యక్తిని నేను చూసినప్పుడు ఒక HIV పేషెంట్ ఎలాగుంటాడో అలాగా ఆ వ్యక్తిని నేను చూశాను. ఎందుకు ఇలాంటి పరిస్థితులకు వచ్చామని చెప్పి అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, నేను 2 years బ్యాక్ నేను మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు, నా భార్యకు ఎక్కువ గొడవలు జరుగుతూ ఉండేది.
అప్పుడు నా భార్య మీద కోపంతో నా మాట వినడం లేదని చెప్పి నేను అన్నం తినడం మానేశాను. ఎక్కువ మద్యాన్ని సేవించేవాడిని. అన్నం తినడం మానేసి దాదాపు 3 నెలలు అయిపోయింది. అలా అయిపోయినప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోయేసి పెద్ద పేగు చెడిపోయింది. షుగర్ లెవెల్లు పెరిగిపోయాయి. ఆ పేగు నేను ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ చేయడానికి వీలు పడక పేగు అంతా కత్తిరించేశారు. కాబట్టి దానిని బట్టి నా దేహం ఈ విధంగా మారిపోయిందని చెప్పి తన పరిస్థితి చెప్పారు. అతని పరిస్థితి ఎంత దినాతి దీనంగా వచ్చిందంటే అడుక్కునేవాడి స్థాయిలోకి వచ్చేసాడు. అక్కడక్కడ గొలగముడికి వెళ్ళి కొంచెం అక్కడ అన్నం తిని ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో చర్చి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏమిస్తే తింటూ బ్రతికేటే ఆ పరిస్థితిలోకి బాడీ బిల్డర్ గా ఉన్న వ్యక్తి యొక్క జీవితాన్ని ఏం తీసుకుని వచ్చింది? ఒక మానసికమైనటువంటి జబ్బు, ఒక మానసికమైన ఆలోచన ఆ పరిస్థితులకు ఆ వ్యక్తిని తీసుకుని వచ్చింది. ఇవన్నీ కూడా మెంటల్ గా ప్రారంభించబడి శారీరకంగా వ్యాధులుగా ప్రబలం చెందుతాయి. అలాగే భయం అనేది కూడా మనిషిని అదే విధంగా చేస్తుంది. భయము అనే దాన్ని మనం ఎప్పుడైతే మన మన బాడీలో యాక్సెప్ట్ చేస్తామో అది మనల్ని సంపూర్తిగా నాశనం చేస్తుంది. ఎలాగ నాశనం చేస్తుంది తెలుసా? భయము అనే దాన్ని మనం స్వీకరిస్తే, అంగీకరిస్తే, యాక్సెప్ట్ చేస్తే అది నీ యొక్క శరీరంలో ఫోబియాని ప్రారంభిస్తుంది. ఫోబియా వస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందంటే లోకం అంతా మనం చూసి నవ్వుకుంటుంది. మన పరిస్థితి అంత భయంకరంగా మారిపోతుంది. అందుకే జీవితంలో ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, ఏ భయానికైనా సవాలు విసరండి. ఎంత భయం వచ్చినా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి భయాన్ని ఎదిరించండి. ఎందుకంటే భయం అనేది ఒక ఈవిల్ స్పిరిట్ అనేది గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలోకి భయం అనేది వచ్చినప్పుడు దాన్ని యేసుక్రీస్తు నామంలో ఎదిరించు. ఎందుకంటే భయము ద్వారానే సాతానుడు నీలోకి ప్రవేశిస్తాడు. భయం ద్వారా ఒక ముసుగు ధరించుకొని ఈవిల్ స్పిరిట్ అనేది నీలోకి వస్తుంది. అందుకే కొన్ని రాత్రులు నేను నిద్రపోతుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు మెలకు వచ్చేది. ఆ మెలకువలో నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నప్పుడు, ప్రస్తుతాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మైండ్ అనేది చేంజ్ అవ్వడాన్ని నేను చాలా సార్లు గమనించాను. ఏదో ఒక భయము, గుండె యొక్క వేగం పెరగడం అనేది గమనించాను నేను. నాకు అర్థమైంది ఇది సాతాను యొక్క దుష్టుని యొక్క ప్రభావం అనేది నాకు అర్థమైంది. వెంటనే లేచి యేసు క్రీస్తు నామములో నేను గద్దిస్తున్నా సాతానా, నా దగ్గర నుంచి వెళ్ళు అని చెప్పి నేను లేచి కాసేపు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని మరలా అటు ఇటు తిరిగి నీళ్లు తాగి కాసేపు టీవీ పెట్టుకొని టీవీ చూసి మరలా నేను రిలాక్స్ అయ్యేవాడిని. ఎందుకంటే సాతానుడు మనలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయం అది భయం ద్వారా. దాన్ని మనం అప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. నేను లోబడను, నేను భయపడను అనేటువంటి తత్వంతో మనం దాన్ని ఎదిరించాలి. ఇంకా ఇది అప్పుడప్పుడు సాధారణమైన మనుషులకు మధ్యలో వచ్చేటువంటిది. కానీ ఈ భయం అనేది ఒత్తిడిలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రతి క్షణం వేధిస్తుంది. ప్రతిరోజు వస్తుంది తెలుసా? ప్రతి రాత్రి నిద్రపోనివ్వకుండా చేస్తుంది భయం అనేటువంటిది. అప్పులు పాలైపోయావు అనుకోండి, నీ ఇంటి మీదకి మనుషులు వచ్చి నేను పడి కొట్టాలని, నిన్ను అవమానపరచాలని మనుషులు అనుకుంటున్నప్పుడు నీ హృదయాన్ని అది ఎంతగా నిలిపేస్తుంది. అన్నం తింటున్నా కూడా దాని యొక్క రుచి అనేది మన మైండ్కి అందదు. ఏం తింటున్నావో తెలియదు, ఏం తాగుతున్నావో తెలియదు. భయం అనేది మనిషిని అంత భయంకరంగా వేధిస్తుంది, కష్టపెడుతుంది. రాత్రులు నిద్ర పట్టదు. కొన్ని సమయాల్లో వెళ్ళి చచ్చిపోతే బాగుండా అనిపిస్తుంది. భయం అనేది మనిషిని అంతగా నడిపిస్తుంది. ఇలాంటి భయాలు మనుషులలో, సమాజంలో చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా భయం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఈవిల్ స్పిరిట్ యొక్క ఇన్స్పిరేషన్. ఇది ఈవిల్ స్పిరిట్ ద్వారా మనుషులకు ప్రవేశించేటువంటి ఒక మానసికమైన జబ్బు అనేది మనం గుర్తించాలి. అందుకే దీన్ని దేవుని వాక్యంతో మనం ఎదిరించాలి. దేవుని వాక్యంతో దీన్ని మనం గద్దించినప్పుడు ఇది మన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది, పారిపోద్ది. ఏ రోజు మనం భయపడతామో, ఎంత బలవంతుడివైన నువ్వు ఆ రోజు కృంగిపోతావు, చేతగాని వాడు అయిపోతావు. 40 సంవత్సరాలకు భయం ఏంటి? 50 సంవత్సరాలకు భయం ఏంది? అసలు 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భయపడుతున్నారు. రేపు నాకు డబ్బులు లేకపోతే నేను కూడా పేదవాడు ఉండేలాగా చచ్చిపోతానేమో అనేటువంటి భయం. ధైర్యంగా బ్రతకలేకపోతున్నారు. ఏ రోజైతే మనకు మానసికమైన ధైర్యం అనేది ఎక్కువగా మనం నేర్చుకుంటామో ఆ రోజు ఎంత కష్టాలైనా మనం ఎదుర్కొని బ్రతుకుతాం. మన జీవితంలో ధైర్యం అనేది, మానసికమైన ధైర్యం అనేది దేవుని బట్టి తెచ్చుకోవాలి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 38వ వచనంలో శిష్యులతో కలిసి యేసు ప్రభు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరెందుకు భయపడుచున్నారు అనే మాటలో చాలా అర్థం ఉంది.
అందరూ భయపడతారు, లోకస్తులు అందరూ భయపడతారు. కానీ ముఖ్యంగా శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. శిష్యుల గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, ముఖ్యంగా ఎవరు భయపడిన మీరు భయపడకూడదు. ఎందుకని? మీతో ఎవరున్నారు? సృష్టికర్త అయిన దేవుడు మీతో ఉన్నాడు, మీ దగ్గరే ఉన్నాడు. కానీ మీరెందుకు భయపడుతున్నారు? లోకంలో మనుషులు భయపడతారు. లోకంలో మనుషులు భయం చేత నలిపివేయబడతారు, చంపివేయబడతారు. కానీ మీరెందుకు భయపడుతున్నారు? ఈరోజు క్రైస్తవులుగా మనమే భయాలతో చచ్చిపోతే, భయాలతో నలిగిపోతే లోకంలో ఉన్న మనుషులకు ఎవరు ధైర్యం చెప్తారు? లోకంలో ఉన్న మనుషుల్ని ఎవరు ఆదరిస్తారు చెప్పండి? నీ జీవితంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ప్రభు అడుగుతుంది అదే, నువ్వెందుకు భయపడుచున్నావు? అసలు లోకస్తుడు భయపడితే దానికి ఒక అర్థం ఉంటుంది. నీవెందుకు భయపడుచున్నావు? నీ నావలో ఉన్న వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. మీరు ఇంకా నమ్మిక లేక నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏంటి? నీవింకా నమ్మిక లేక ఉన్నావా అని ప్రభు అడుగుతున్నాడు. ఒకవేళ మీరు భయపడుతుంటే ఏదైనా ఒక విషయాన్ని బట్టి మీరు ఇంకా సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడడం లేదు, సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడడం లేదు. కష్టమే, అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, భయం అనేది కొన్ని పరిస్థితులను బట్టి. కానీ ఆ భయంలో ధైర్యాన్ని ఇచ్చేది, మనల్ని నిలబెట్టేది విశ్వాసం, దేవుడి పట్ల మనకున్నటువంటి నమ్మకం. అది మనల్ని నిలబెడుతుంది. కాబట్టి శిష్యులకు కూడా యేసు ప్రభు అదే చెప్పాడు, భయపడకుడి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. దేవుడు మనుషులతో ఎక్కువగా మాట్లాడాడు ఈ పదాన్ని, భయపడకుడి అనేటువంటి పదాన్ని. భయపడకుడి అనేటువంటి పదాన్ని మనకి కలిగిన అన్ని భయాల్లో నుంచి రకరకాల భయాలు మనకు కలుగుతాయి, ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆ భయములన్నిటిలో నుంచి నేను నిన్ను కాపాడుతాను. అది నీ అర్హతను బట్టి కాదు, నువ్వు నాకు ప్రార్థించావు అనే దాన్ని బట్టి కాదు, నువ్వు నాకు అది చేసావు ఇది చేసావు అనే దాన్ని బట్టి కాదు, కానీ నీవు నా సొత్తువు. నిన్ను నువ్వు నీతిమంతుడిగా కనపరుచుకోవాలని చూస్తే నీవు ఎక్కడ కూడా నిలబడవు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని అన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. కొన్ని అనుభవాలు, నేను నా జీవితంలో కొన్ని నలిపివేయబడేటువంటి అనుభవాల ద్వారా వెళ్లాల్సి వచ్చినప్పుడు నన్ను కాపాడింది దేవుడే, నన్ను నిలబెట్టింది దేవుడే అనేది నేను సాక్ష్యంగా చెప్తా. ఎప్పుడైనా కూడా ఒక మనిషిగా సొసైటీలో నేను మామూలు మనిషిగా బ్రతకదలుచుకుంటే నేను ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని, లేకపోతే ఏమైపోయి ఉండేవాడిని నాకు తెలియదు, ఎలాగ ప్రవర్తించుండేవాడిని నాకు తెలియదు. వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుడు ఆదరణిచ్చి బలపరిచి నిలబెట్టాడు. కాబట్టి ఈ రోజు ఉన్న భయాల కంటే మీకు భవిష్యత్తులో ఇంకా పెద్ద భయాలు రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇంకా పెద్ద భయాలు రావచ్చు. ఇంకా మిమ్మల్ని చంపడానికి, మీ ప్రాణం మీదకి వచ్చేటువంటి భయాలు కూడా ఒక రోజు మీ మీదకి రావచ్చు. బ్రతుకు భయంగా మారిపోయేటువంటి దినాలు రావచ్చు. ఏది వచ్చినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు చెప్తున్న మాట, నీవు నా సొత్తు, నేను నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడిపించువాడను నేనే, భయపడుకు అంటున్నాడు దేవుడు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. నా దేవుడు కాదా నన్ను విడిపించేది, నాకెందుకు భయం? దేని గురించి నాకు భయం? ధైర్యం అనేది మనిషికి మోటివేషన్ ఇస్తుంది, ధైర్యంగా సాగిపోవడానికి, ఏ పని చేయడానికైనా. కానీ భయపడితే మాత్రం ఆ భయం మనల్ని ఏం చేస్తుంది? రేపటి దినాన మంచిని కూడా చూడనివ్వదు, ఈ రోజే చంపేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా దేవుని ప్రేమను, వాత్సల్యతను బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ లోకంలో ముందుకు సాగిపోవాలి. సమస్యల, ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, ఆత్మీయ సమస్యల, ఏ సమస్య అయినా కూడా భయపడి వెనుతిరగకూడదు. కానీ ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాగ ముందుకు సాగిపోవాలి. నీ పక్కన ఉన్నవాడు నరుడు కాదు, దేవుడు. నీ పక్కన ఉన్నది ఎవరు? నరుడు కాదు, దేవుడు. భయపడు, ఆయనే నీకు తోడుగా